నమస్తే దోస్తులు. ఇవాళ మనం మాట్లాడుకునేది ఒక గడ్డ గురించి కాదు, ఒక గర్వం గురించి. అదే మన తెలంగాణ. కోటి రతనాల వీణ అని ఊరికే అనలేదు. దీని వెనక వేల ఏండ్ల పంచాయతీ ఉంది. అదేందో ఇవాళ చూద్దాం. మొదట మన కథ మొదలయ్యేది శాతవాహనులతో. కోటిలింగాల దగ్గర మొదలై సౌత్ ఇండియా మొత్తాన్ని ఏలిండ్రు. ఆ తర్వాత కాకతీయులు వచ్చిండ్రు. ఓరుగల్లు కోట కట్టినా, రామప్ప గుడి చెక్కినా, గొలుసుకట్టు చెరువులు తవ్వినా అదంతా మన గణపతి దేవుడు రుద్రమమ్మల మార్క్. వాళ్ల తర్వాత కుతుబ్ షాహీలు వచ్చి గోల్కొండను వజ్రాల అడ్డాగా మార్చిండ్రు. భాగ్యనగరం పుట్టిందే అప్పుడు. కానీ కాలం ఎప్పుడూ ఒకే తీరు ఉండదు కదా. ఆ తర్వాత నిజాంల కాలం వచ్చింది. డెవలప్మెంట్ జరిగింది, కానీ రజాకార్ల ఆగడాలు కూడా పెరిగినై. అప్పుడే మనోళ్లు బందూక్ పట్టిండ్రు. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య లాంటి పులులు నిజాం సర్కార్ను గడగడలాడించిండ్రు. నాగలి పట్టిన చెయ్యే తుపాకీ పట్టింది అంటే అది మనోళ్ల దమ్ము. దేశానికి స్వాతంత్రం వచ్చినా మన బాధలు తీరలే. 1956లో మనల్ని ఆంధ్రతో కలిపిండ్రు. కాని నీళ్లు, నిధులు, నియామకాల్లో అన్యాయం జరుగుతుంటే మనోళ్లు ఊకుంటరా? 1969లో ఒకసారి, మళ్లీ 2001లో కేసీఆర్ గారు మొదలుపెట్టిన మలిదశ ఉద్యమం రాష్ట్రం మొత్తాన్ని ఉప్పెనలా మార్చింది. పల్లె పల్లె ఏకమైంది. తెలంగాణ వస్తేనే మన బతుకులు మారుతాయని జనం రోడ్డెక్కిండ్రు. ఎన్నో బలిదానాలు, ఎన్నెన్నో పోరాటాల తర్వాత జూన్ 2, 2014న మన స్వరాష్ట్రం సిద్ధించింది. ఇవాళ మనం గర్వంగా చెప్పుకుంటున్న బంగారు తెలంగాణ వైపు అడుగులు వేస్తున్నాం. ఇది భయ్యా మన చరిత్ర. ఇక్కడ రాయి రాయి ఒక కథ చెప్తది. ప్రతి మనిషి ఒక పోరాట యోధుడే. వీడియో నచ్చితే గిట్ల లైక్ కొట్టి మీ దోస్తులకు షేర్ చెయ్యుర్రి. జై తెలంగాణ.